హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నా ప్రీవియస్ వ్లాగ్ది కంటిన్యూషన్ అనమాట. సో నా వ్లాగ్ చూడని వాళ్ళు వెళ్ళి చూసేసేయండి. సో ఆ రోజు టెంపుల్ నుంచి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళేసరికి మా అత్త అన్నీ ప్రిపేర్ చేసేసింది, ఫుడ్ అవన్నీ. సో తినేసినాం. దాని తర్వాత కొంచెం అట్లా ఒక న్యాప్, మళ్ళీ తర్వాత కొద్దిసేపు అట్లా ఫ్రెష్ అప్ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎక్కడికి అని అనుకోకండి, స్వర్ణగిరి టెంపుల్ ఈ మధ్య మస్తు ఫేమస్ అవుతుంది. ఈ రీల్స్ ఓపెన్ చేసేసార్లు మొత్తం అవే ఉన్నాయి అనమాట స్వర్ణగిరి టెంపుల్ గురించి. ఆల్రెడీ మా అత్త వాళ్ళు వెళ్ళినారు, సో మేము వెళ్ళలేదన్నమాట. సో వెళ్దామని చెప్పి వెళ్ళినాము. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి స్టార్ట్ అయినాం అనమాట. వెళ్తుంటే ఇంకా మా మామ వాళ్ళ కంపెనీ దగ్గరలో ఉంటుంది అనమాట. సో చిన్ననాడు మా మామ ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్లో ఖచ్చితంగా ఒకసారైనా తీసుకొస్తుండే ఆడికి. 7 రంగులు నీ నవ్వులొక్కటే, ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే, ఆ మబ్బుల వర్షం లాంటిదే మన జంటనే, ఎప్పుడొస్తావంటూ ఎదురు ఉందనమాట. ఇక రోజంతా నన్ను తిప్పుతూనే ఉన్నారు వీళ్ళు, అది ఇది అని చెప్పి. ఇంకా వెనకాల వాళ్ళ డాడీ దగ్గర నుంచి వాళ్ళ నాన్న దగ్గర షిఫ్ట్ అయిపోయింది అనమాట. బయట అంత వ్యూ చూసుకుంటూ కూర్చుంది. ఆ విండోస్ గ్లాస్ అంటే గట్టిగా పట్టుకుంది, ఎక్కడ పడిపోతున్నాయేమో అని చెప్పి ఇంత గట్టిగా పట్టుకున్నా కానీ వాళ్ళ బాబాయ్ని చూస్తుంది అనమాట. మెల్ల నడుపు బాబాయ్ అన్నట్టు. ఇంకా బయటనే చూస్తుంది వ్యూగా, అంత మంచిగా అనిపిస్తుందో ఏమో. ఇంకా దగ్గరలోకి వచ్చేసినాము. భువనగిరిలో ఉంటుంది యాక్చువల్గా స్వర్ణగిరి టెంపుల్. భువనగిరికి నేను ఒక్క 1 టైం 2 టైమ్స్ వెళ్ళి ఉంటాను నాకు తెలిసి. సో మధ్యలో హనుమాన్ టెంపుల్ హనుమాన్ కనిపించిండు విగ్రహం. అక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుందంట, ఒక గుడి. ఎక్కడో కానీ అంత ఫేమస్ ఏం కాదు, కాకపోతే మంచిగా ఉంటుందంట గుడి చూడడానికి కూడా. సో భువనగిరికి ఎంటర్ అయిపోయినాక పెద్ద భువనగిరిది గుట్ట అంటున్నా, అది కాదు కానీ పెద్ద కొండ ఉంటుంది, చాలా మంచి అనిపిస్తుంది. ఇంక వెళ్ళిపోయినాక పార్కింగ్కి చాలా కష్టమైంది మాకు. ఇంకా కింద పార్క్ చేసేసుకున్నాక పైకి వెళ్ళిపోదామని నడుచుకుంటూ వెళ్ళినాం అనమాట. అంటే ఇంకా చాలా డిస్టెన్స్ లోపలికి నడవాలని చెప్పి. దాని తర్వాత ఏమైందంటే మమ్మల్ని కాసు ఇంకా పైన పార్కింగ్ లేదని చెప్పి కిందనే పెట్టిపించినారు. దాని తర్వాత పైన కూడా ఉందని చెప్పి చాలా కార్స్ అట్లా వెళ్తూ ఉంటే ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కార్ తెచ్చుకున్నాం అనమాట పార్కింగ్కి. ఎందుకంటే ఆల్రెడీ చాలా వెహికల్స్ వెళ్తున్నాయి, మరి మేము లేదనుకున్నాము, కాకపోతే చాలా వెహికల్స్ వెళ్తున్నాయి అని చెప్పి మళ్ళీ ఇంకా మా మామ కొడుకు వెళ్ళిండనమాట మళ్ళీ కార్ తేయడానికి. ఇంకా మళ్ళీ ఎక్కినాము. చాలాసేపు వెయిట్ చేసినాం అనమాట అక్కడనే. అక్కడ ఒక 10 మినిట్స్ అట్లా వేస్ట్ అయిపోయింది నించొని వెయిట్ చేసేసరికి. మళ్ళీ దాని తర్వాత ఇంకెళ్ళిపోయినాము. చాలా బాగా అనిపించింది పైన, అంటే బయట నుంచి కొంచెం దూరం నుంచే వ్యూ అంతా బాగా కనిపించింది అనమాట. చాలా బాగుండే. ఇంకా పార్కింగ్ కోసం అయితే లిటరలీ ఒక హండ్రెడ్స్ ఆఫ్ వెహికల్స్ అనమాట. చాలా వెళ్తూనే ఉన్నాయి, అసలు ఆగుతూనే లేవు, ఏడ ఆగలేవు అనమాట. చాలా కార్స్ వెళ్ళినాయి మొత్తము. ఇంకా ఫ్యామిలీస్తోనే ఎక్కువ వచ్చినారనమాట. ఎక్కువ ఏంటంటే 2 వీలర్స్ చాలా తక్కువ వచ్చినాయి అనమాట, ఫ్యామిలీసే. ఎందుకంటే కొంచెం హాలిడేస్, ఇంకా సమ్మర్స్ కూడా స్టార్ట్ అయింది, హాలిడేస్ స్టార్ట్ అయినాయి అని చెప్పి ఫుల్ ఇంకా ఫ్యామిలీస్ తోటి వచ్చినారు. ఇంకా ఈ ఎండలో కూడా చాలా ఎండలు కొట్టినాయి అనమాట. ఆ ఎండలకైతే అమ్మ ఫుల్ ఆగమాగం అయిపోయినాము, చాలా ఎండలు ఉండే. ఇంకా నైట్ వెళ్ళినాం అనమాట మేము యాక్చువల్గా. అంటే నైట్ అంటే ఒక 4 దాటిపోయింది, 4:30కి అట్లా స్టార్ట్ అయినాము. అక్కడికి వెళ్ళేసరికి ఒక 1 అవర్ అట్లా పట్టింది. అయితే అప్పటికి ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే లైట్స్ అట్లా ఆన్ చేసారు అనమాట. ఇంకా రష్ ఉంటుందో ఉండదో అని అనుకున్నాం, కానీ మస్తు రష్ ఉన్నారు. చాలామంది జనాలు వచ్చేసారు అనమాట. అందరూ ఇంకా అందరు చాలా విజిట్ చేస్తున్నారు అనమాట టెంపుల్కి. ఇంకా మనం కూడా వెళ్దాం అనుకున్నాం. ఒక 100 పైననే ఉంటాయి అనుకుంటా మెట్లు. చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకో తిరుమల చూసే ఫీలింగ్ వచ్చింది, ఎందుకు అట్లా అనిపించింది అనమాట. బాగుంది. ఇంకా పైనుంచి కూడా దగ్గర అయితే జాతరలే కనిపించింది. మస్తు జనాలు ఉండే అసలు. ఆ లైన్లో నించోవాలంటే మస్తు ఉబ్బరిచ్చింది అసలు. కాని పని అనుకున్నా. టికెట్స్ ఉండే. ఇంకా చాలాసేపు వెయిట్ చేసినాము, కానీ టికెట్స్ తీసుకుందామని చెప్పి ఇంకా టికెట్స్ కోసం అట్లా వెయిట్ చేసినాక తీసుకున్నాం అనమాట 4 మెంబర్స్కి. మా 4 మెంబర్స్కి ఒక 250కి 4 అని చెప్పి, మళ్ళీ 1000కి 4 అని చెప్పి అట్లా టికెట్స్ ఉన్నాయి అనమాట. ఇంకా దర్శనం అయిపోగానే గుడి అంతా ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి. పెద్ద గంట ఉందనమాట, అది కొట్టడానికి కూడా పెద్ద
లైన్ లిటరలీ ఎంతమంది తెలుసా అసలు లైన్ కొట్టడానికి గంట కొట్టడానికి కూడా మేమైతే నించొని వచ్చేసినాం అనమాట, చాలామంది ఉన్నారని చెప్పి. ఎందుకంటే అది కొట్టడానికి చాలామంది వెయిట్ చేస్తారు, అమ్మో ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి. ఇంకా దాని తర్వాత నామం పెడుతున్నారు అందరికీ అక్కడ. సో అది పెట్టించుకున్నాం మేము అందరము. అక్కడైతే ఫుల్ ఆమ్దాన్, అసలు షాప్స్ ఉన్నాయి, మళ్ళీ తర్వాత ప్రతి దానికి చాలా ఆమ్దాన్ ఉందన్నమాట, పార్కింగ్కి కానీ. ఆమ్దాన్ అంటే మంచి సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘూత్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. పైనుంచి వ్యూ ఎంత బాగుందంటే మస్తు అనిపించింది. చాలాసేపు అక్కడనే ఉన్నామన్నమాట, ఉండబుద్ధి అయింది. చాలామంది జనాలు ఉన్నారు, ఇక్కడే జనాలు ఉన్నారు. ఇంకా గుడి మొత్తం ఎంతమంది ఉన్నారో చాలా అనిపించింది. ఇంకా ఒక రౌండ్ అంతా వేసాం అనమాట చుట్టూ. ఉండబుద్ధి అయింది. ఇంకా బయట ఇంకా వస్తున్నాను అప్పటికి, కొంచెం ఎక్కువైంది. అసలు ఇంకా లైన్ అంటే బస్సులో ఇంకా చాలా అనిపించింది. లిటరల్లీ చెప్పుకుంటే ఒక ఈజీగా 600 కార్స్ దాకా వచ్చినాయి అనమాట. అంటే వెహికల్స్ చాలా మంది వచ్చారు, ఫ్యామిలీస్. ఇంకా ఆ రోజు శ్రీరామనవమి కదా, బాగా అనిపించింది. ఇంకా మొత్తం దర్శనం అదంతా అయిపోయినాక మంచిగా అనిపించింది మాకైతే. ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాము, దిగేసాం అనమాట. వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎక్కినాము. దాని తర్వాత ఇంకా అప్పటికే మాకు 8 అయిపోయింది అనుకుంటా. ఇంక వెళ్ళిపోదామని అనుకున్నాం. చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాటర్ దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి ఆ వాటర్లో ఉండడం చూస్తే తిరుపతి లాగానే అనిపించింది. కొంచెం అయితే మినీ తిరుపతి అని అనొచ్చు. చాలా బాగుండే, నాకైతే ప్లెజెంట్ అనిపించింది లిటరల్లీ చెప్తుంటే. ఇంకా అప్పటికే నైట్ అయిపోయింది, ఫుల్ అలసిపోయినాం అనమాట. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎండలో తిరుగుతూనే ఉన్నాం. ఇంకా లైన్లో అయితే చెప్పొద్దు, మస్తు ఉబ్బరిచ్చింది. మా చిన్నతల్లి అయితే ఫుల్ ఇదైపోయింది అనమాట. ఏంటంటే కొంచెం ఫ్యాన్స్ అవన్నీ లేకుండే అనమాట, కొంచెం ఇబ్బంది అయింది. బట్ బాగుండే, మంచిగా అనిపించింది. ఇంకా అయిపోయిందా వెళ్ళిపోదామా ఇంటికి అన్నట్టు చూస్తుంది మమ్మల్ని. సో ఇంకా